బంగారు యొక్క పాలపద్మాలను ఆశ్రయించింది. మీరు నా పాలపద్మాలను ఆశ్రయించండి, మీ మాయ తెరలను తీసేసే బాధ్యత నేను తీసుకుంటాను. అది ఆయన ఇచ్చినటువంటి హామీ భగవద్గీతలో. ఇంతకంటే మనకి స్టాండర్డ్గా స్టాంప్ వేసి చెప్పినటువంటి అవతారం ఏముంది? పరిపూర్ణమైనటువంటి అవతారం. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆయనకి ఎలా చేరువవ్వాలి. ఆయనకి చేరువవటం అంటే ఆయన విగ్రహం ముందు కూర్చుని తదేకంగా ఆయన ఎంత చూస్తూ ఆయనగా ఏదో నైవేద్యం పెట్టుకుంటూ దీపారాధన వెలిగిస్తూ శ్లోకాలు పాడటం ఇవేనా? ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా చెయ్యాలి, అవసరమే. కానీ అది మాత్రమే కాదు. ఆయనకి ఏమిటి ఇష్టం, ఎవరిష్టం, ఎటువంటి గుణాలు కావాలనుకుంటున్నాడు ఆయన, ఎటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఇష్టమో ఆ విధంగా మనం సంచరించాలి, ఆ విధంగా మనం ఆచరిస్తూ ప్రవర్తించాలి. అంతే తప్ప ఎంత టైం ఆయన ముందు ఆ విగ్రహం ముందు కూర్చున్నా మీలో ఎన్లైట్మెంట్ రాదు. మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఈ మాయా ప్రపంచంలో మాయ కూడా ఎలా ఉంటుందంటే త్రిగుణాత్మకంగా ఉంటుంది. 3 గుణాలతో కలిసి మాయా ప్రపంచం మనం నడిపిస్తూ ఉంటుంది. ఆ 3 గుణాలు సాత్వికమైనటువంటివి, రాజసికమైనటువంటివి, తామసికమైనటువంటి గుణాలని ఈ మాయా ప్రపంచం వాడుకుంటా ఉంటాం. మాయ అంటే సపరేట్గా ఉండేదే కాదు. నీ స్వభావంలో, నీ ఆలోచనలో ఉండేటటువంటి ఆలోచనలో తీవ్ర ఉదయం చాలా సాత్వికంగా కనపడుతున్నావు, మధ్యాహ్నానికి వచ్చినప్పుడు రాజసికమైనటువంటి లక్షణాలు వస్తున్నాయి, రాత్రికి తమో లక్షణాలు వస్తూ ఉన్నాయి. చూసారా? అంటే నువ్వు ఎప్పుడైతే నేను మంచి పని చేస్తున్నాను, నేను చేసేది మంచే కదా అని అనుకుని కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు సమాజంలో చాలా మంది. మాయ ఎలా మాయ కట్టుకుందో చూడండి. ఒక 2,000 రూపాయలు ఫీజు తీసుకోవాల్సిన చోట ఒక డాక్టర్ గారు అవ్వండి, లేదా ఎవరైనా ప్రొఫెషనిస్ట్, ఆయన చేసే పనికి 2,000 వస్తుంది. అమాయకుని చేసి 10,000 గుంజాడు. అది తీసుకెళ్లి రేపు పొద్దున ముక్తి పదం దగ్గర తీసుకొచ్చి 10,000 రూపాయలు అన్నదానం చేయండి అని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమాజం కానీ, అబ్బా చాలా గొప్పపోయినా నెల నెల అన్నదానాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒకటి ఏడిపించి, ఒకటి అమాయకుని చేసి, వాడి దగ్గర రావాల్సినటువంటి 2,000కి 10,000 గురించి ఇక్కడ తీసుకొచ్చి అన్నదానం చేసి, అన్నదానం చేశానని చెప్పి చేసిందింత తాటిగా అక్షరాలతో వేసుకుని అందరితో చప్పట్లో కొట్టించుకుని చేసేటటువంటి ఈ ప్రక్రియ, ఇది కూడా ఒక మాయ. ఇది రాజసికమైనటువంటి మాయ అని మనం గమనించాలి. ఇది చేసేటప్పుడు మనం నేను మంచి పని చేస్తున్నాగా అంటాడు. మనం కూడా అనుకుంటాం ఇది మంచి పని చేస్తున్నాడు కదా అని. ఇది ఏం చేసి వచ్చాడో ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన అంటున్నాడు, రాజసికమైనటువంటి నీ మాయతో కూడినటువంటి రాజసికమైనటువంటి ఈ సేవలు నాకు అవసరంలా, ఈ దానాలు కౌంట్లెస్, నా కౌంటింగ్ రాలా, నేను తీసుకో. అదేంటి నేను మంచి చేశాగా, ఇతరులు కూడా అంటారు ఆయన చాలా మంచి చేశాడండి అని. బయటికి కనపడటం మంచిగానే కనపడింది, కానీ నువ్వు ఇన్నవి ఏ స్వభావంతో చేసావు చూసావా? నీ కష్టార్జితం ఏదైనా కష్టపడి చేసి ఇది నేను చేశాను, ఇది నేను చేశాననేది కూడా కాదు, భగవంతుడు నాతో చేయించాడు తక్షణ అనే పద్ధతిలో చేయవలసినటువంటి వ్యక్తి రేపొద్దున అన్నదానం చేసావు, లేకపోతే ఎల్లుడు ఇంకో దానం చేస్తావు, దానికోసం ఇక్కడ ఒకటి ఏడిపించావు కదా. ఈ రాజసికమైనటువంటి సేవలు కానీ, రాజసికమైనటువంటి కర్మల్లో కూడా, అంటే చెడు చేసేవాడి సంగతి మనం మాట్లాడాల్సిన, అది డైరెక్ట్ కనబడతాడు, ఏం చేయదలుచుకున్నాడు చేయాలి. కానీ మంచి చేసే వాళ్ళలో కూడా, మంచిగా కనపడే వాళ్ళలో కూడా సమాజంలో ఇటువంటి రాజసికమైనటువంటి పేరు కోసం, తాపత్రయ కోసం కొన్ని కుటుంబాలను నాశనం చేసి, ఎవడెవడో తినే ఆహారాన్ని లాక్కొచ్చి అది పోగేసుకుని, అది ఎక్కువైపోయినాక పేరు ప్రతిష్టల కోసం అన్నదానాలు మరోదానాలు చేస్తూ, ఎవడో రోజుకి సంవత్సరానికి ఒక 5-6 చనిపోయేవాడంట. 5 తాళి పట్టుకుంటే అయిపోయాయి.
కానీ సంవత్సరానికి ఒక 50 మందికి గుళ్ళో పెళ్లిళ్ళు చేసేవాడంట, తాళి పెట్టి ప్రజలు చేసేవాడంట. వాడు మహానుభావుడు అన్నారు. కొన్ని మంది వాడు కూడా చచ్చిపోయాడు అనుకోండి. అనంతపురం జిల్లాలో ఒకడు ఉండేవాడు. సరే, ఆయన కొంతమంది తాళిబొట్లు తెంచాడు. దానికి రెమెడీగా ఇక్కడ ఒక 50 మంది తాళిబొట్లు పంచాడు. ఈక్వల్ అవుతా? ఇవన్నీ రాజసికమైనటువంటి కర్మలు కదా. ఇది మాయ అనిపించుకుంటున్నా? మాయ అంటే వేరే ఉండదు, ఇలాంటివే మాయ. చూసారా, ఇది నావాడు, ఇది నాది, నాదే అనేటటువంటి మోహంతో కూడుకున్నటువంటి చేసే పనుల్లో మనకి ఇది మాయని తెలియట్లా. కాబట్టి అటువంటి మాయాని మనం తొలగించుకోవాలి అంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. అందుకని భగవద్గీతలో కూడా 2 శ్లోకాలు ఈ విషయం గురించి చెప్తాయి. త్రిభుర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం అంతయు గుణము యొక్క కార్యరూపమైనటువంటి సాత్విక, రాజస, తామస అను త్రిగుణ భావములచే మోహితమవుతున్నది. నేను చేసేటటువంటిదన్నీ సాత్విక కర్మలే కదా, నేను చేసింది మంచి పనే కదా, నేను చేసింది అన్నదానమే కదా అని పైకి చెప్తున్నాడు. అది సాత్వికమైనటువంటి కర్మలాగానే కనపడతా ఉంది. కానీ దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఒక అమాయకుడి దగ్గర 2,000 రూపాయలు తీసుకోవాల్సిన వాటి చోట 10,000 రూపాయలు గురించి ఇక్కడ అన్నదానం చేస్తున్నాడన్న సంగతి ఇన్నర్లోకి వెళ్ళి ఆలోచిస్తే నేను తప్పు చేశానా, ఒప్పు చేశానని వాడికి తెలియాలి. మిగతా ప్రపంచానికి అది సాత్వికమైనటువంటి కర్మలాగా ఉంటాం. చూసారా, ఈ యజ్ఞయాగాదులు క్రతువులు చేసేటటువంటి వారు కానీ సేవాలను అంటే మన గురించి మనమే ఎక్కువగా మాట్లాడుకోవాలి. దీనికి ఎగరెస్ట్గా ఉన్నటువంటి లోకం గురించి మనం మాట్లాడవసరలా. అక్కడ ఉన్నటువంటి ఆ దుష్టకర్మలు భయంకరంగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మనల్ని మాయ కనిపిస్తూ ఉంటుంది. నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భావంతో చేసేటటువంటి ఏ పనైనా కూడా అది మాయగానే పరిగణించాలి. ఇదే జ్ఞానం అంటే. ఇది తెలుసుకున్న రోజున ఈ మాయ అనేటటువంటి మోహం నుంచి మనం విడిపడుతాం. కాబట్టి మాయ ఎన్ని రూపాల్లో ఉంటుంది అంటున్నాడు ఆయన చెప్తున్నాడు. సాత్వికమైనటువంటి రూపంలో కూడా ఉంటుంది. మనం ఎంత చెప్పాంగా, అన్నదానం అనేటువంటి సాత్వికమైనటువంటి కర్మేగా, అందరూ యాక్సెప్టెడ్ కర్మేగా, అందరూ సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తుందిగా. కానీ ఆయన చేసినటువంటి పనికి మన లోతుల్లోకి వెళ్తే కానీ ఆ సాత్వికం కాస్త ఏమైపోయిందో అర్థమైపోయింది. అది రాజసిక కర్మగా మారిపోయి నేను చేస్తున్నాననేటువంటి అహంకారంతో ప్రచారానికి, ఆర్భాటానికి, తనకు పేరు తెచ్చుకోవడానికి చేసేటటువంటి సాత్విక కర్మలాగా కనపడేటటువంటివన్నీ రాజశక్తిగా మారిపోతుందని తెలుసుకోలేనటువంటి అజ్ఞాన తత్వాన్ని మాయ అంటారు. మాయ అంటే లేదు. మాయ అంటే మన స్వభావమే. ఏ ఉద్దేశంతో ఉన్నాం మనం, ఏ భావంతో చేస్తున్నాం. మన పెద్దలందరూ చెప్తారు భావగ్రాహి జనార్దన. ఆయన ఏం గమనిస్తాడంటే ఇంత చేసి ఇన్ని సత్కర్మలు చేసాం, పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తాను, అన్ని చేస్తాం, అన్ని ఆయన పట్టించుకోడు. ఏ భావనతో చేశాడు, దట్ ఈస్ ద ఎసెన్స్. ఆయన కావాల్సినది రసం అంటారే. పదార్థం అంతా మనకెందుకు? పదార్థం చేతికి తయారు చేశారో, ఎక్కడ తయారు చేశారో నాన్న తిప్పలు పడ్డారు, బాగానే ఉన్నాయి. ఆ గులాబ్ జామ్ నోట్లు వేసుకున్నాక ఆ రసాన్ని మింగేటప్పుడు భలే ఉంది, అది మనకు కావాల్సింది. చూసారా ఆ టేస్ట్. అలాగే ఆయన కర్మల్లో భావాన్ని చూస్తాడట. మనం అనుకుంటున్నాం మనం చేసేటటువంటి మంచి పనులు చూస్తారేమో అనుకుంటున్నాం. మంచి పనులు చూస్తాడు. అది నువ్వు చూపెట్టకపోయినా అది బహిరంగంగా కనపడుతుంది. కానీ భావం కనపడట్లేదుగా. భావం కనపడట్లేదు. ఏ భావంతో చేశాడు అనేటటువంటి ఇంపార్టెంట్ కదా. ఇది తెలుసుకోకపోతే మాయ కాదు.